మా అమ్మ నీతో ఎలా ఉన్నా సరే నువ్వు మట్టుకు అత్తగారిలా గౌరవించాల్సిందే, మరుదుల్ని పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిందే, ఆదర్శ గృహిణిగా ఉండాల్సిందే, అన్న భరించాల్సిందే. మరి ఇన్ని జరుగుతుంటే ఇవన్నీ తట్టుకుని ఇవన్నీ కళ్ళతో చూస్తూ కూడా మహిళలు పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు కదా. మరి ఎందుకు పురుషులు ఈ 10 సంవత్సరాలకి ఎంత భయపడిపోతున్నారు? మీరు చెప్పిన 2 సంవత్సరాలు కాకుండా నేను 10 సంవత్సరాలు ఇచ్చాను మీకు అంటే ఈ భయపడి పెళ్లి చేసుకోవట్లేదు అనే మాట అబద్ధమనే ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. కాకపోతే ఇవాళ మనకి సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఎవరికి తోచిన మాటలు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ఇదివరకు అరుగుల మీదో, పంపుల దగ్గర, రచ్చబండల దగ్గర మాట్లాడుకునే మాటల్ని ఇవాళ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అవును, ఇది ఎక్కువ మందికి చేరుతుంది. ఒక గ్రూప్ మాట్లాడుకుంటే ఒక 8 మందికో 10 మందికో తెలుస్తుంది. ఈ గ్రూపుల వాళ్ళు వెళ్ళి ఇంకో గ్రూప్తో మాట్లాడితే ఇంకో 10 మందికి తెలుస్తుంది. అంతే తప్పితే ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఆ రోజుల్లో లేదు. ఇప్పుడు మనకి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి తలతిక్క వెధవ, ప్రతి బుద్ధి లేని మహిళ అంటే ఈ కామెంట్లు పెట్టేవాళ్ళని సుమా, నేను మామూలు వాళ్ళని కాదు నేను అనేది, ఇలా పెట్టేవాళ్ళు వాళ్ళకి తోచిన పైత్యాన్ని ఏమంటారు వాంతులు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా వాంతులు చేసుకుంటున్నారు. ఆ వాంతుల్ని చూసి చాలా మంది ఓహో ఇది నిజమే కావనసు అనుకుంటున్నారు. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఇలా వాంతులు చేసుకునే వాళ్ళు 100 మంది అవన్నీ కాదమ్మా, ఇంత చరిత్ర ఉంది, దీని వెనక ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పేవాళ్ళు నాలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు 100 మందికి ఇద్దరు అటాక్ చేస్తే ఏం అవుతుంది చెప్పండి? ఇప్పుడు నేను ఎంతమందికి చెప్పగలుగుతాను? ఇప్పుడు మీతో మాట్లాడిన విషయాలు నేనేమనుకుంటున్నానంటే ఇప్పటికైనా కనీసం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు పెళ్లి గురించి అమ్మాయి ఎక్కడ చంపేస్తుందో, ఎక్కడ తోసేస్తుందో, ఏం చేసేస్తుందో, పెళ్ళైన మొదటి రాత్రి విషయం కల్పిస్తుందో, ఏం చేసేస్తుందో అని భయపడి అబ్బాయిలు పెళ్ళంటే భయపడుతున్నారు అనే మాట ఒట్టి మాట అని నేను మీకు అర్థమయ్యేటి చెప్పానని నేను అనుకుంటున్నా. అర్థమైంది కదా? సరే మీకు అర్థమైంది. ఈ వీడియో ఒక 2000 మంది చూస్తారు, 5000 మంది చూస్తారు, లేదంటే తేజ ఉన్నాడు కాబట్టి ఇంకెక్కువ మంది చూస్తాయి. వాళ్ళకి ఏమన్నా అర్థం చేసుకోవాలనుంటే అర్థం చేసుకోవచ్చు, చేసుకోకపోతే మనం ఏమి చేయలేము. అందుకని అబద్ధాలు చాలా బాగా ప్రచారం అవుతున్నాయి. అబద్ధాలు చాలా స్వీట్గా ఉంటాయి. నిజం గడప దాటే లోపు అబద్ధము ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. అందుకని ఇలాంటి అబద్ధాలు, అపోహలు మహిళల గురించి చాలా వండి వారుస్తున్నారు సోషల్ మీడియాలో. దయచేసి ఎవరైనా సరే ఆలోచించండి. ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను అంటే పురుషులంతా దుర్మార్గులు, రాక్షసులు, మహిళలంతా అసలు సహనమూర్తులు అనేది కాదు నా ఉద్దేశం. ఇవాళ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మనం మనుషులుగానే చూద్దాం వాళ్ళని. ట్రాన్స్జెండర్లనైనా సరే వీళ్ళు మనుషులు, మనుష్య జాతికి చెందిన వాళ్ళు. ఇది క్లారిటీ కదా? ఈ మనుష్య జాతిలోనే మార్పులు వచ్చేసినాయి ఇవాళ. స్వార్థము, బద్ధకము, అలాగే ఊసిపోని కబుర్లు, ద్వేషము, అసూయ, ఆడ మగ తేడా లేకోకుండా వచ్చేసినాయి. అత్యాశ, ఇవన్నీ పెరిగిపోయినాయి. ఇవన్నీ ఎందుకు పెరిగినాయి? డబ్బుకి ప్రాధాన్యత పెరిగింది. డబ్బు ఎందుకు అవసరం మనుషులకి? సుఖాల కోసం, విలాసాల కోసం, అలాగే కంఫర్టబుల్గా ఉండటం కోసం, వీటి కోసం డబ్బు ఎక్కువ అవసరం అవుతుంది. మరి డబ్బా సంపాదించట్లా, కష్టపడే తత్వం తగ్గుతుంది మనుషుల్లో. అలాంటప్పుడు వాళ్ళకున్న ఏకైక మార్గం ఏంటి? డబ్బు ఎవరి దగ్గర ఉందో తెలుసుకోవటం. అది ఆడవాళ్ళకి ఆ ఉద్దేశం వస్తే మగవాళ్ళ దగ్గర ఉందా, లేదంటే ఇంకో మహిళ దగ్గర ఉందా? మగవాళ్ళకి వస్తే ఇంకొక మహిళ దగ్గర ఉందా, ఇంకో మగవాడి దగ్గర ఉందా, పురుషుడి దగ్గర ఉందా చూసుకోవటం. వీళ్ళలో ఎవరు తేలిగ్గా మోసపోతారు అని అంచనా వేసుకోవటం, మోసం చేయటం, తీసేసుకోవటం. మోసానికి ఆడ మగ భేదం లేదు. అందుకని మోసాలు చేయటం వాళ్ళ నైజంగా మార్చుకుంటున్నారు చాలామంది. మోసం చేయటం ఇలా చేసేసి దానికి మనం మోసం చేయటానికి అవకాశాలు ఏంటి అని వెతుకుతున్నారు.
ఆడవాళ్ళకు ఉండే అవకాశాలు ఏంటి? మగవాళ్ళని గమనించటం, మనకు పడిపోతాడు అంటే పడేయటం, డబ్బు తీసుకోవటం. మగవాళ్ళకి ఎవరన్నా అమ్మాయి దగ్గర ఉన్నాయి అంటే ఆమె మీద కాస్త ప్రేమ చూపించినట్టు చూపిస్తే వీళ్ళు ఎంతమందిని విడో అయిన మహిళల్ని మోసం చేసి పెళ్లి చేసుకుంటామని చెప్పి అవును ఆమె దగ్గర ఉన్న డబ్బులు బంగారం తస్కరించి ఆస్తులు రాయించుకుని పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతున్న మగవాళ్ళు ఎంతమంది లేరు? ఆ మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళు చాలా తక్కువ. ఇవాళ మోసాలు చేయటానికి, చట్ట వ్యతిరేకమైన పనులు చేయటానికి కూడా ఈ రోజుకి కూడా ఈ పర్సంటేజ్ దగ్గర చాలా డిఫరెన్స్ ఉంది. కాకపోతే మీడియా ఏం చేస్తుందంటే పురుషులు ఎలాగూ నేరాలు చేస్తారు, ఘోరాలు చేసేస్తారు. వాళ్ళు చేసిన నేరం ఘోరం గురించి సోషల్ మీడియాలో మాట్లాడితే పెద్ద రియాక్షన్ రాదు. అదే మహిళ చేసింది అని రాసేస్తే మాట్లాడేస్తే ఎక్కువ మంది చూస్తారు. ఈ టాక్టిక్స్ తోటే మహిళలు చేసిన దాన్ని ఎక్కువగా గ్లోరిఫై చేసి చూపిస్తున్నారు, ఎక్కువగా చూపిస్తున్నారు. ఇప్పుడు మాకు జర్నలిజంలో కూడా ఒక పాట ఉంటుంది, కుక్క మనిషిని గరిచింది అంటే అది పెద్ద విషయం కాదు, మనిషి కుక్కను గరిచాడు అంటే అది వార్త. అలా మనం సోషల్ మీడియాలో సేలబిలిటీ ఉన్న వార్త ఏంటి, వ్యూవర్షిప్ వచ్చే వార్త ఏంటి, ఆ వార్త గురించి మనం ఎక్కువ చర్చిస్తున్నాం. అందులో భాగంగానే ఓ పక్కన నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తుంటది. ఏ రాష్ట్రంలో ఏమి నేరాలు చేశారు, ఏ తరహా నేరాలు, ఈ నేరస్తుల్లో పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, ఒక్కోసారి మైనర్ చిల్డ్రన్ ఎంతమంది అనేది వాళ్ళు ఇస్తూ ఉంటారు. దానిలో చూసుకుంటే పురుషులు చేసే నేరాలకి స్త్రీలు చేసే నేరాలకి చాలా డిఫరెన్స్ ఉంది. కానీ మనం మీడియాలో ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నాం? ఎక్కువగా మహిళలే చేస్తున్నారు అనేది ప్రొజెక్ట్ అవుతుంది. దీనివల్ల వ్యూవర్షిప్ పెరుగుతుంది. అందుకోసం తప్పితే మహిళలను చూసి పురుషులు దడుచుకుంటున్నారు, వాళ్ళకి జడుపు జ్వరాలు వస్తున్నాయి, వాళ్ళు మంత్రాలు పెట్టించుకుంటున్నారు అని అనుకోవడం ఒట్టి మాట. అంత భయం వేసే పరిస్థితులు ఏమీ లేవు. అయితే ఇవాళ మారిన కాలానికి తగ్గట్లు ఆడపిల్లలు మగపిల్లల్ని సహించట్లా. ఈ మార్పు అయితే వచ్చింది. ఇంతకు ముందులా సహించట్లా. పెళ్ళికి ముందు మోసం చేస్తే కూడా అనుకుని ఇంకో రిలేషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు పురుషులు ఏం చేశారు, ఇప్పుడు మహిళల్లో కూడా కొంతమంది చేస్తున్నారు అట్లా. సరే, మనం ఏం మాట్లాడుకున్నా మళ్ళీ జనరలైజ్ చేసి చూడకండి ఎవరైనా సరే, మీతో సహా. పురుషులు అనగానే పురుషులు అందరూ అని కాదు, ఇలా చేసే పురుషులకే వర్తిస్తుంది, చెయ్యని వాళ్ళకి వర్తించదు. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, అసలు మహిళల్లో అయినా సరే ఈ నేరాలు ఘోరాలు ఎందుకు పెరిగినాయి? ఒకప్పుడు ఈ నేరాల స్థాయి మహిళల్లో లేదు, ఇవాళ ఎందుకు పెరిగింది? ఇది ఆలోచించాల్సిన విషయం. ఇది ఒకప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే నీకు వడ్డాణం చేయిస్తాం, నీకు మంచిగా నగలు కొని పెడతాం, నీకు మంచిగా చీర కొని పెడతాం. పెళ్ళి అయితే ఇప్పుడు ఇక్కడ నువ్వు ఇక్కడ ఉంటున్నావు కదా, నువ్వు సినిమాకి వెళ్ళాలంటే నిన్ను వెళ్ళటానికి మేము రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాం. అదే నీ పెళ్ళి అయితే చక్కగా మీ ఆయన నిన్ను సినిమాకి తీసుకెళ్తాడు, లైఫ్ చాలా బాగుంటుంది. ఇట్లా చెప్పి ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఒకప్పుడు. నాకు ఈ అబ్బాయి నచ్చలేదు అంటే కూడా అందం ఏమన్నా కొరుకు తింటావా, ఇవాళ ఉన్న అందం రేపు ఉంటుందా, అబ్బాయికి బోల్డ్ ఆస్తుంది, అది ఉంది ఇది ఉంది అని చెప్పేవాళ్ళు. అయితే అప్పట్లో ఆడపిల్లలకి ఈ తల్లిదండ్రులు పెళ్లి కొడుకుని చూసి పెళ్లి చూపులు ఏర్పాటు చేసే వరకు ఎప్పుడో ఎక్కడో చుట్టాల్లో ఎవరన్నా వరసైన అబ్బాయిలు తప్పితే వేరే పురుషులు తారసపడే అవకాశం చాలా తక్కువ ఉండేది. అప్పుడు ఈ తల్లిదండ్రులు చెప్పగానే అది 13 ఏళ్ల వయసా, 14 ఏళ్ల వయసా, 15 ఏళ్ల వయసా సంబంధం లేకోకుండా చూపించగానే ఆ అబ్బాయి మొహం కూడా పూర్తిగా చూసి చూడకుండా పెళ్ళిళ్ళు చేసేసుకునేవాళ్ళు అప్పట్లో. నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను, నేను చదువుకోవాలని ఉంది అని అంటే పెళ్ళి అయ్యాక వాళ్ళు చదివిస్తారని అబద్ధాలు చెప్పి ఏదో ఒకటి చేసి పెళ్లి చేసేవాళ్ళు. అలా వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు పరిస్థితులకి. ఇంకా ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత చదువులు వచ్చినాయి ఆడపిల్లలకి, చదివించి కానీ పెళ్లి చేయకూడదు అనుకున్నారు, చదువులు వచ్చినాయి.
చదువులు వచ్చిన తర్వాత మేము ఇంత చదువుకున్నాం కదా, మాకంటే ఎక్కువ చదువుకున్న అబ్బాయే కావాలి అని ఈ అమ్మాయిలు అడగటం, లేదు నా చదువు అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోను అంటే వాళ్ళు చదివిస్తారులే అని చదువు మధ్యలో కూడా పెళ్లి చేయడం, ఇవన్నీ జరిగేవి. వీళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు. వీళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఉద్యోగాలు చేస్తామని పేచీలు పెట్టేవాళ్ళు. ఉద్యోగాలు చేస్తామని పేచీ పెడితే భర్తలకి ఉద్యోగాలు చేయటం ఇష్టం లేకపోతే అయినా సరే వాళ్ళు ఆ కోరికను అణిచిపెట్టుకుని కాపురాలు చేసిన ఆడవాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయటంలోకి వచ్చారు. ఉద్యోగాలు చేయటంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ జీవన స్థితిగతుల్లో పెద్దగా మార్పులు రాల. ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం వేరు, ఆర్థిక స్వేచ్ఛ వేరు. స్వేచ్ఛకి స్వాతంత్రానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆర్థిక స్వేచ్ఛ అంటే నాకు వచ్చిన డబ్బుల్ని, నా జీతాన్ని నాకు నచ్చినట్టు నేను ఖర్చు పెట్టుకోవటం. ఆర్థిక స్వాతంత్రం అంటే నేను డబ్బులు సంపాదించుకోగలగటం. ఇప్పుడు నాకు స్వాతంత్రం వచ్చింది, ఆర్థిక స్వాతంత్రం వచ్చింది, కానీ నేను ఖర్చు పెట్టుకోలేను. నా ఏటీఎం కార్డు మా ఆయన దగ్గర ఉంటుంది, ఇంకా నాకు ఆర్థిక స్వేచ్ఛ ఉన్నట్టు కాదు. అందుకని ఇలా ఆర్థిక స్వేచ్ఛ కోసం పోరాడిన మహిళలు ఉన్నారు. ఇళ్లలో చిన్నపాటి యుద్ధాలే జరిగినాయి. ఈ యుద్ధాలన్నీ పిల్లలు చూస్తూ పెరిగారు. అప్పుడు ఈ ఆడపిల్లలు ఏం ఆలోచించేవాళ్ళు అంటే, ఈ తల్లి తండ్రి ఘర్షణ ఏదైతే ఉందో, నేను చెప్పిన ఒక ఎగ్జాంపుల్, ఇంకా చాలా ఉంటాయి. మీ అమ్మా నాన్నకైతే ఒక రూలు, మా అమ్మా నాన్నకైతే ఒక రూలు, మీ తరఫు వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు, పుట్టింటోళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు, మీ ఊరి వాళ్ళు, మీ వంశం వాళ్ళు, మీ ఇంటి పేరు వాళ్ళు, ఇలా తిడుతూ ఉంటే భర్తలు సహించిన ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే అయిపోయింది. ఇవన్నీ చూస్తూ పెరిగిన ఆడపిల్ల ఏమనుకుంటదంటే, మా నాన్నలాగా నన్ను ప్రేమించేవాడు కావాలి, కానీ మా అమ్మలాగా తిట్టేవాడు వద్దు అనుకుంటది. అందుకని ఆ అమ్మాయి ఏమనుకుంటదంటే, ఈ ఆడపిల్ల నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎలాగూ ప్రేమ ఉంటుంది, నన్ను ప్రేమించిన వాడు నా ఇష్టాన్ని గౌరవిస్తాడు, నా వాళ్ళను కూడా గౌరవిస్తాడు, నన్ను ఉద్యోగం చేయనిస్తాడు, నా డబ్బులు నన్ను వాడుకొని ఇస్తాడు. ఇలాంటి భ్రమలతోటి ఒకానొక కాలంలో 1980s ఆ ప్రాంతాల్లో విపరీతంగా ప్రేమ పెళ్ళిళ్ళు జరిగినాయి. వాటిల్లో కొన్ని డమాలు అన్నాయి. ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అసలు డబ్బే ఉండాలా పెళ్లి చేసుకుపోయేవాడికి, ప్రేమించేవాడు కావాలి కానీ అని చదువులకి, ఆస్తులకి, అంతస్తులకి, కులాలకి సంబంధం లేకపోకుండా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. 90s ఆ ప్రాంతంలో, 90s 2000 ఆ ప్రాంతంలో ఇవన్నీ వస్తున్న మార్పులు అన్నమాట. వరుసగా ఆ కోవలోకి చెందిన చాలా మంది ఆటో డ్రైవర్లను పెళ్లి చేసుకోవడము, బస్ కండక్టర్లను పెళ్లి చేసుకోవడము, కాలేజ్ స్టూడెంట్స్, అలాగే చిరంజీవి గారి అమ్మాయి, చాలా మంది ఉన్నారు. అలా జరిగినాయి. అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్పాను తప్పితే ఎవరికి వాళ్ళు వాళ్ళకంటే తక్కువ వాళ్ళని అసలు వీటిలో ఏముంది, పెళ్ళి తర్వాత ప్రేమ తింటాం కదా, ప్రేమ పెళ్లి కదా అనే ఉద్దేశంతో పెళ్లిళ్ళు చేసుకుని డమాలన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ కాలానికి